తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో పెనుదుమారం రేపుతోంది. ఏ నలుగురు కూర్చుని మాట్లాడినా దీని గురించే చర్చ నడుస్తోంది. జంతువుల కొవ్వు కలవలేదని వైసీపీ ప్రచారం చేసుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది. తద్వారా అసలు లడ్డూల్లో కల్తీ నెయ్యి ఉపయోగించలేదు అనే వాదన జనాల్లోకి రుద్దే ప్రయత్నం చేస్తోంది. కానీ సిట్ ఇచ్చిన నివేదికని కూటమి నాయకులు ప్రతి అంశం చదువుతూ జనాలకు వివరిస్తున్నారు. ఒక్క చుక్క పాలు లేకుండా కెమికల్స్తో చేసిన లడ్డూలను వైసీపీ ప్రభుత్వం 20 కోట్ల మంది జనాలకు పంచింది అంటూ సిట్ ఇచ్చిన నివేదికని జనాల ముందు వచ్చింది. అదేవిధంగా జంతువుల కొవ్వు కూడా కలిసినట్టు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని కూడా జనాలకు చూపింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వాస్తవాలు తెలిపేందుకు ప్రయత్నం చేశారు. అన్ని ప్రాంతాల్లో వైసీపీ దుష్ప్రచారాలు తిప్పికొడుతూ సిట్ ఇచ్చిన నివేదికతో బ్యానర్లు కూడా వేశారు. కానీ జనసేన పార్టీ ముఖ్య నాయకుల నుండి మాత్రం ఈ అంశంపై ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంపై పవన్ నిన్న పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన మీటింగ్లో తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసి సమావేశం మధ్యలోనే వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో పవన్ తన అన్నయ్య నాగబాబుపై కూడా ఫైర్ అయినట్టు తెలుస్తోంది. శివాజీ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా మీరు 10 నిమిషాల నిడివి గల వీడియో ద్వారా స్పందించారు. కానీ కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ చేస్తున్న వికృత చర్యలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసినట్టు సమాచారం. అనవసరమైన విషయాలపై ఈ మధ్యకాలంలో మన పార్టీ నేతల స్పందన ఎక్కువైంది. అసలు విషయాలపై స్పందన లేదు అని ముందుకొచ్చి మాట్లాడాలంటే మీరంతా ఉన్నది ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ అడిగిన ప్రశ్నలకు పార్టీ నేతల నుండి మౌనం తప్ప మరో రెస్పాన్స్ లేదు. నాగబాబు కూడా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తుండిపోయారట. సోషల్ మీడియాలో అభిమానులు కూడా నాగబాబుపై మండిపడ్డారు. పనికిమాలిన విషయాలపై స్పందిస్తూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొని రావడం కాదు, పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ ఆడుతున్న వికృత చేష్టలను చూసి మీకు అసలు కోపం రావడం లేదా, అసలు ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదంటూ నాగబాబుని నిలదీస్తున్నారు.